A journey that started as a break to become a memory for life. Guys, ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అ ట్రావెల్ వ్లాగ్, ఇట్స్ ఎ స్టోరీ. ఒక స్మాల్ ప్లాన్, ఒక స్లీప్లెస్ నైట్ విత్ 4 colleagues అండ్ అన్స్టాపబుల్ ఎగ్జైట్మెంట్. Imagine this, our regular office shift timings 3 p.m. to 12 a.m. System screens, customer calls, coffee mugs, and suddenly someone says, "Bro, let's go somewhere tomorrow." That one sentence turned our morning shift into a నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ మోడ్. వర్క్ చేస్తూనే మైండ్లో ఓన్లీ వన్ థాట్, రేపు ట్రిప్ అండ్ అడ్వెంచర్. రెడీయా? లెట్స్ బిగిన్ అవర్ టుడే వరంగల్ అడ్వెంచర్. ట్రస్ట్ మీ, దిస్ వీడియో యూ డోంట్ వాంట్ టు స్కిప్. ట్రిప్ ప్లాన్ అంటే ఆఫీస్లోనే స్టార్ట్ అయింది. మా షిఫ్ట్ 3 p.m. to 12 a.m. వరకు. బట్ 10 a.m. నుంచి అందరి మైండ్స్ బొగుతా వాటర్ ఫాల్స్ దగ్గర ఉంది. షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక అందరం ఒక కొలీగ్ రూమ్కి వెళ్ళాం. ప్లాన్ ఏంటంటే స్లీప్ ఎర్లీ, స్టార్ట్ ఎర్లీ. కానీ అసలు స్లీప్ వైప్ రాలేదు. రూమ్లో ఎగ్జైట్మెంట్ లెవెల్ పీక్. జోక్స్, ర్యాండమ్ పంచెస్, అలా నైట్ అంతా కామెడీ షో లాగా అయిపోయింది. ఫైనల్లీ ఒక 1 hour మాత్రమే స్లీప్. అయినా మార్నింగ్ అందరూ రెడీ, ఐస్ హాఫ్ స్లీప్, మైండ్ ఫుల్ ఎక్సైట్మెంట్. కార్ స్టార్ట్ చేశాక రోడ్ సైలెంట్, వెదర్ కూల్, మ్యూజిక్ స్లో. మా జర్నీ ఒక షార్ట్ ఫిలింలా స్టార్ట్ అయింది. మధ్యలో హంగర్ అటాక్. సో ఒక చిన్న హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్, హాట్ ఇడ్లీ, కాఫీ స్మెల్. ఆఫ్టర్ 1 hour స్లీప్ ఆ ఫస్ట్ సిప్ చాలా బాగుంది. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఫారెస్ట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాక అట్మాస్ఫియర్ ఇన్స్టెంట్గా చేంజ్ అయింది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఒక స్మాల్ డియర్ రోడ్డు పక్కన నుంచి సడన్గా జంప్ చేసి ఫారెస్ట్లో డిసప్పేర్ అయింది. కార్లో అందరూ ఒక మూమెంట్ సైలెంట్. బ్రో, నేచర్ ఫస్ట్ వెల్కమ్ చేసింది అని. ఫారెస్ట్లో ప్రతి టర్న్లో కొంచెం మిస్టరీ, కొంచెం బ్యూటీ. అరౌండ్ 11:30 a.m.కి బొగతా వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం. గైస్, ఫస్ట్ సైడ్ చూశాక ఇది నెక్స్ట్ లెవెల్ రానే ఫీల్ ఉంది. వాటర్ ఫాల్ సౌండ్, ఫ్రెష్ వాటర్, అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ లైక్ కిడ్స్. స్ట్రెస్, వర్క్ ప్రెషర్ అన్నీ అక్కడే వదిలిపెట్టాం. బొగతా నుంచి బయటికి వచ్చాక నియర్ బై లంచ్ ట్రై చేసాం. బట్ చెప్పాలి అంటే మా లైఫ్లోనే వర్స్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ అదే. టేస్ట్ జీరో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. సమ్ హౌ లంచ్ ఫినిష్ చేసి నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్. మా నెక్స్ట్ టార్గెట్ బ్లూ వాటర్ ఫాల్స్. అన్అఫిషియల్ ప్లేస్, సీక్రెట్ ట్రాక్ అది. బట్ మేము రోడ్ కన్ఫ్యూజ్ అయ్యాం అండ్ ఫైనల్లీ ప్లేస్ కూడా మిస్ అయ్యాం. కానీ మేము స్టిల్ ఫుల్ పాజిటివ్, ఎందుకంటే నెక్స్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. స్టే కోసం లక్నవరం దగ్గర ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ దొరికింది. ఫ్రెష్ అయ్యాక డిన్నర్ కోసం బెస్ట్ రెస్టారెంట్ సెర్చ్ చేస్తూ 20 kilometers దూరం వెళ్ళాం. ట్రిప్ కదా, యునానిమస్ డెసిషన్. ఫైనల్లీ మంచి ఫుడ్ దొరికింది. అలా డే 1 పర్ఫెక్ట్గా ఎండ్ అయింది. ఆఫ్టర్ ఎ పీస్ఫుల్ నైట్ స్టే, డే 2 వరంగల్ ట్రిప్ స్టార్ట్. స్టిల్ సన్ రైజ్ కూడా కంప్లీట్ కాలేదు. మా ఫస్ట్ డెస్టినేషన్ లక్నవరం బ్రిడ్జ్. ఈ చోటు ఎంత సైలెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇది ఎందుకు స్పెషల్? లెట్స్ ఎక్స్ప్లోర్. బ్రిడ్జ్ మీద ఫస్ట్ స్టెప్ వేయగానే కొంచెం స్వే, కొంచెం థ్రిల్ అండ్ ఒక క్వశ్చన్ మైండ్లో. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవరైనా ఎక్కువ క్లోజ్గా డిజైన్ చేశారా ఐలాండ్స్ని? ఎస్, ఈ బ్రిడ్జ్ 3 separate ఐలాండ్స్ని లింక్ చేస్తుంది. వాటర్ మధ్యలో ఇలా వాక్ చేయడం అంటే ఫీల్స్ లైక్ ఫ్లోటింగ్లా. ఈ లక్నవరం లేక్ కాకతీయస్ టైంలో ఆల్మోస్ట్ 800 years బ్యాక్ క్రియేట్ చేశారు. న్యాచురల్ వ్యాలీస్ని యూజ్ చేసి హ్యూజ్ వాటర్ రిజర్వాయర్ బిల్డ్ చేశారు. అప్పట్లో టెక్నాలజీ లేకుండా ఇలా స్మార్ట్ వాటర్ సిస్టమ్ క్రియేట్ చేశారంటే కాకతీయస్ జీనియస్ కదా. ఈవెన్ టుడే లక్నవరం థౌజండ్స్ ఆఫ్ అక్రాస్ ఫామ్ ల్యాండ్కి వాటర్ సప్లై చేస్తుంది. టూరిజం కూడా చాలా బూస్ట్ చేస్తుంది. లక్నవరంలో టోటల్ 13 ఐలాండ్స్ ఉన్నాయి. ఇయర్స్ బ్యాక్ వరకు ఈ లేక్ హిడెన్ ట్రెజర్ లాగా ఉండేది. లక్నవరం థ్రిల్ తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ పాలంపేటలో ఉంది. ఈ టెంపుల్ 1213 ADలో కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్ర గారు నిర్మించారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ పేరు రామప్ప, అంటే స్కల్ప్టర్ పేరు. చాలా రేర్ ఫినామినన్. ఇండియాలో స్కల్ప్టర్ పేరుతో టెంపుల్కి నేమ్ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చారు. చూడండి, పిల్లర్స్, వాల్స్ శాండ్ స్టోన్తో తయారు చేశారు. రూఫ్కి యూజ్ చేసిన ఫ్లోటింగ్ బ్రిక్స్ చాలా లైట్ వెయిట్, అంటే వాటర్ మీద కూడా ఫ్లోట్ అవుతాయని చెప్తారు. ఈ బ్రిక్స్ ఎర్త్క్వేక్స్కి రెసిస్టెంట్, కాబట్టి సెంచురీస్ అయిన తర్వాత కూడా టెంపుల్ టాపుల్ కాకుండా ఉంది. మోడర్న్ ఇంజనీర్స్ కూడా ఈ యాన్సెంట్ ఇంజనీరింగ్ అడ్మైర్ చేస్తారు. 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా దొరికింది.
అంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. పిల్లర్స్లో చూడండి, డాన్సింగ్ బ్రాకెట్స్, డాన్సెస్ మిడ్ మోషన్లో కర్వ్ చేశారు, ఆల్మోస్ట్ అలైవ్ ఫీల్. లెజెండ్స్ ప్రకారం మెయిన్ శివలింగ స్పెషల్ ఫెస్టివల్స్లో కలర్ ఆర్ లైట్ చేంజ్ అవుతుందని చెప్తారు. ఈ మిస్టీరియస్ ఫినామినన్ లోకల్ డివోట్స్ మధ్య చాలా ఫేమస్. టెంపుల్ లేఅవుట్ స్టార్ షిఫర్డ్ ప్లాట్ఫామ్ మీద ఈజీగా ప్రదక్షిణ చేయడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నాట్ ఓన్లీ హిస్టారికల్ సైట్, అది కల్చరల్ జర్నీ, ఇంజనీరింగ్ మార్వెల్, ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ అన్ని కలిపి ఫ్యానిసేటింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ ఇంజనీరింగ్ డీటెయిల్స్ చూసి మనం పూర్వం 13th సెంచరీ కాకతీయ ఎరాలో జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది. అమేజింగ్ కదా. సో 2 days వరంగల్ ట్రిప్ కంప్లీట్. ఫస్ట్ డే బొగతా వాటర్ ఫాల్స్, సెకండ్ డే లక్నవరం బ్రిడ్జ్, రామప్ప టెంపుల్ చూసాము. అండ్ ఇప్పుడు ఫైనల్ స్టాప్స్ 1000 పిల్లర్ టెంపుల్ అండ్ వరంగల్ కిల్లా. ఈ టెంపుల్ 12th సెంచరీలో కాకతీయకి రుద్రదేవ బిల్డ్ చేశారు. సో నేను పిల్లర్స్ని కౌంట్ చేయడం ట్రై చేశాను అండ్ లాస్ట్ అయిపోయాను. ఈ టెంపుల్ కాకతీయ ఆర్ట్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. వరంగల్ కిల్లా కూడా 13th సెంచరీలో అండ్ కాకతీయ కింగ్స్ బిల్డ్ చేశారు. సిటీకి క్యాపిటల్ ఈ ఫోర్ట్. ఈ గేట్స్ తెలంగాణ సింబల్గా ఫేమస్. ఫోర్ట్లో కింగ్స్ ఎక్కడి నుంచి రూల్ చేశారు అని ఫీల్ వస్తుంది. హిస్టరీ, బ్యాటిల్స్, రాయల్ లైఫ్ అండ్ ఫుల్ స్టోరీ. గైస్, ఇఫ్ మీరు కూడా ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నారా విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, సో నేను ఎంటైర్ ట్రిప్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ చెక్అవుట్. ఇదంతా మనకి ఎందుకులే కానీ లైక్ చేసావా? చేయకపోతే ఇప్పుడే లైక్ చేయమావా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఇలాంటి బెస్ట్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఈ వీడియో గురించి ఏమనుకున్నావో, ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.